మీరు మీ ఛానల్లో మానిటైజేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. మీరు మీ ఛానల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ విధంగా బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా అప్లై నౌ ఆప్షన్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా 1, 2, 3 3 స్టెప్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఏదైతే రివ్యూ బేస్ టర్మ్స్ అని ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్లో ఇక్కడ ఈ విధంగా ఏదైతే ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని మీకు ఇక్కడ టిక్ చేయమని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ అనేది రైట్ మార్క్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు యాడ్సెన్స్ త్రూనే మన బ్యాంక్ అకౌంట్లోకి యూట్యూబ్ నుండి మనీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే స్టార్ట్ ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉందా అని అడుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ కొత్త యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ మెయిల్ ఐడి చూపిస్తుంది. మీ మొబైల్లో లాగిన్ అయి ఉన్న మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఇక్కడ మీరు యాడ్సెన్స్ దేని నుండి క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ విధంగా యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. యాడ్సెన్స్కి సంబంధించి ఇక్కడ ముందుగా మీ ఛానల్ యూఆర్ఎల్ చూపిస్తుంది. దాని కింద ఇక్కడ మీకు కంట్రీ అని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కూడా మనకు యాడ్సెన్స్కి సంబంధించి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ పైనకి స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే చెక్ బాక్స్ ఉంటుంది దాన్ని టిక్ చేయండి. టిక్ చేసి సైన్ అప్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ టైప్ అని ఉంటుంది, ఇక్కడ మీకు ఇండివిజువల్ ఉంటుంది, అదేవిధంగా ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేమ్ అండ్ అడ్రస్లో ముందుగా మీ నేమ్ అడ్రస్ అనేది లీగల్ నేమ్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐడి వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అందులో మనము ఏదైనా ఒక గవర్నమెంట్కి సంబంధించి ఐడి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఏదైతే పాన్ కార్డ్కి సంబంధించి కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇందులో మీ నేమ్ అనేది ఏ విధంగా ఉంది, అడ్రస్ అనేది ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది మీ ఇష్టం. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. కింద మీకు ఇక్కడ రీడైరెక్ట్ యూట్యూబ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసామో దానికి సంబంధించి వీళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ ప్రోగ్రెస్ అని రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 24 అవర్స్లో మనకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ విధంగా సెకండ్ స్టెప్ అనేది రైట్ మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా థర్డ్ స్టెప్ అనేది మన ఛానల్ అనేది రివ్యూలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు గెట్ రివ్యూడ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఇన్ ప్రోగ్రెస్ అని రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మన ఛానల్ రివ్యూలోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ టీం అయితే మన ఛానల్ని రివ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 1 వీక్లోగా మన ఛానల్ అనేది రివ్యూ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని కేసెస్లో చూసుకున్నట్టయితే కొంతమందికి ఎక్కువ టైం కూడా పట్టవచ్చు. ఈ విధంగా మానిటైజేషన్ రివ్యూ వెళ్ళిన తర్వాత మనదంతా కరెక్ట్గా ఉన్నట్టయితే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది యూట్యూబ్ అయితే ఎనేబుల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు కంగ్రాట్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. యూట్యూబ్లో మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏదైతే 500 సబ్స్క్రైబర్స్కి సంబంధించి మానిటైజేషన్ అనమాట. ఇందులో చూసుకున్నట్టయితే మనము మెంబర్షిప్ అనేది ఆన్ చేసుకోవచ్చు, సూపర్స్ అనేది ఆన్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్రాండ్ కనెక్ట్, అదేవిధంగా షాపింగ్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఏదైతే మెంబర్షిప్ అనేది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి సూపర్స్కి సంబంధించి వాటికి సంబంధించి చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత
ఫుల్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ అదే విధంగా 4000 అవర్స్ వాచ్ టైం కానీ లేకపోతే షార్ట్స్ నుండి 10 మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ చేసినట్టయితే వాచ్ పేజ్ యాడ్స్ అదే విధంగా ఏదైతే షార్ట్ ఫీడ్ కి సంబంధించి యాడ్స్ అనేది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్ లో ప్రతి దానికి సంబంధించి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాడ్సెన్స్ లో ఐడి వెరిఫికేషన్ చేసుకోవడం అదే విధంగా ఏదైతే యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఫిల్అప్ చేయడం వీటన్నిటికి సంబంధించి 1 by 1 వీడియో అయితే చేయడం జరుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి వీటన్నిటికి సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్లేలిస్ట్ అనేది సేవ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ రిలేటెడ్ గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.